అవర్ ఛానల్. ప్రీవియస్ సెషన్‌లో మనం యూనిట్ 3 అనేది కంప్లీట్ చేసుకున్నాం కదండీ! ఈరోజు సెషన్ నుంచి యూనిట్ 4 అనే దాన్ని స్టార్ట్ చేద్దాము. యూనిట్ 3కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈ రోజు నుంచి ఏంటి అంటే యూనిట్ 4 అనేది స్టార్ట్ చేద్దాము. యూనిట్ 4కి సంబంధించిన మన టాపిక్ ఏంటి అంటే ఫంక్షన్స్ అండి. యూనిట్ 4 మనకి టాపిక్ ఫంక్షన్స్ అండి. అయితే ఈ ఫంక్షన్స్‌లో ఫస్ట్ టాపిక్ ఏంటో చూద్దాము. ఫస్ట్ టాపిక్ ఈరోజు ఏంటి అంటే పాయింటర్స్. అసలు పాయింటర్ అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఎలా యాక్సెస్ చేసుకోవాలి పాయింటర్స్ నుంచి వాల్యూస్‌ని, ఇలాంటివన్నీ కూడా కొన్ని బేసిక్స్ అనేవి ఈరోజు సెషన్‌లో చూద్దామండి. ఓకే. పాయింటర్స్. పాయింటర్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇట్ ఈజ్ ఎ డిరైవ్డ్ డేటా టైప్ అని చెప్పి. డేటా టైప్స్ చెప్పినప్పుడు ఇట్ ఈజ్ ఎ డిరైవ్డ్ డేటా టైప్ పాయింటర్ అనేది చెప్పుకున్నాం. అయితే పాయింటర్ ఏంటి అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ పాయింటర్ అని చూసినట్టయితే పాయింటర్ అనేది ఒక వేరియబుల్ అండి. మనం ఇప్పటివరకు ఏం చూసాము? ఒక వేరియబుల్ అయితే ఒక వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవడం. అంటే ఏ అనే ఒక వేరియబుల్ ఉందనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనే ఇనీషియలైజ్ చేసుకునే వాళ్ళం ఒక వాల్యూ అనేదాన్ని. అది నార్మల్ వేరియబుల్. ఈ పాయింటర్ వేరియబుల్ ఏంటి అంటే ఏం చేస్తుంది అంటే ఇంకొక వేరియబుల్ యొక్క అడ్రస్ అనే దాన్ని ఈ వేరియబుల్లో పెట్టుకుంటుంది. ఒకసారి చెప్తున్నాను వినండి. ఏ పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ దట్ స్టోర్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ద అనదర్ వేరియబుల్. అనదర్ వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ని ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. దాన్నే పాయింటర్ అంటాం. ఓకేనండి. నెక్స్ట్ పాయింటర్ అనేది మనకి సేమ్ డేటా టైప్ ఉండాలి. అంటే మనం యాక్సెస్ చేసుకునే అడ్రస్ ఏదైతే స్టోర్ చేసుకుంటున్నామో ఆ డేటా టైప్ అండ్ పాయింటర్ యొక్క డేటా టైప్ 2 సేమ్ అయితే మాత్రమే ఇది యాక్సెస్ చేసుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఇది ఎలా క్రియేట్ అవుతుంది అంటే స్టార్ ఆపరేటర్తో మనం ఈ పాయింటర్ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటాము. అయితే పాయింటర్ని ఎలా డిక్లేర్ చేసుకోవాలి అంటే పాయింటర్ని డిక్లేర్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే డేటా టైప్ ఉండాలి అండ్ నేమ్ ఉండాలి. అంటే డేటా టైప్ ఏదైతే ఉంటుందో అది పాయింటర్ యొక్క నేమ్ ఏదో ఒకటి అనమాట. మనకి నేమ్కి ముందు యాస్ట్రిక్ అనేది ఉండాలి. అది స్టార్ ఆపరేటర్ అనమాట. యాస్ట్రిక్ అని కూడా అంటాం దాన్ని. నెక్స్ట్ సింటెక్స్ చూసినట్టయితే డేటా టైప్ ఇస్తాము, పాయింటర్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్కి ముందు మనం స్టార్ ఆపరేటర్ యూస్ చేస్తాం. అదే యాస్ట్రిక్ అండి. యాస్ట్రిక్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ ఈ డేటా టైప్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది? వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేసుకుంటుందో అది మనకి చూపిస్తుంది కదండి. ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇంట్ స్టార్ పీటీఆర్. ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్, పీటీఆర్ అనేది పాయింటర్ నేమ్. ఇది స్టార్ అనేది మనకి యాస్ట్రిక్ అనేది మనం యూస్ చేస్తాం డిక్లేర్ చేసినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇనీషియలైజేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. డిక్లరేషన్ చూసాం కదా. నెక్స్ట్ ఇనీషియలైజేషన్ ఏంటి అంటే ఇనీషియలైజ్ చేసుకోవాలి. పాయింటర్కి ఇనీషియలైజేషన్ ఏంటి? మనం అడ్రస్నే కదా పెట్టుకోవాలనుకుంటున్నాం. వేరే అనదర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని మనం పాయింటర్లో పెట్టుకోవాలి అనుకుంటున్నాం. అడ్రస్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి అంటే అడ్రస్ ఆపరేటర్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. యాక్సెస్ చేసుకోవాలి అడ్రస్ అనుకున్నప్పుడు అండ్ సింబల్ ఆల్రెడీ మనం స్కాన్ఎఫ్ రాసినప్పుడు యాంపర్సెంట్ అని చెప్పేసి ఏ కామా యాంపర్సెంట్ బి అని చెప్పేసి అండ సింబల్ యూజ్ చేసేవాళ్ళం కదండి అడ్రస్ని రీడ్ చేయడం కోసం. అదే ఆపరేటర్ ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. పాయింటర్లో కూడా ఇనీషియలైజేషన్ చేసినప్పుడు అడ్రస్ ఆపరేటర్ని యూజ్ చేసుకుని మనం వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని యాక్సెస్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ దీని యొక్క సింటాక్స్ అండి ఇది. పాయింటర్ నేమ్ ఇస్తాము ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి అండ్ సింబల్ యూజ్ చేసి వేరియబుల్ నేమ్, వేరియబుల్ ఏదైతే ఉంటుందో అది ఇస్తాం అనమాట. అండ్ అని చెప్పేసి సెమికోలన్. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇనీషియలైజింగ్ ఏ పాయింటర్ అనే దాన్ని ఇనీషియలైజ్ చేసుకుంటుంది. ఒక మెమరీ లొకేషన్ అంటే మనం ప్రోగ్రాంలో ఇంకా యూజ్ చేయకముందే మనం మెమరీ లొకేషన్ ఏదైతే ఉందో ఒక పాయింటర్ వేరియబుల్కి సంబంధించిన మెమరీ లొకేషన్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెస్ చేసుకుంటాము అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకో ఇప్పుడు మనం ఏ పాయింటర్ తీసుకోలేదు అనుకోండి, వేరియబుల్ ఏం తీసుకోలేదు, మనం ఇక్కడ నల్ అని చెప్పేసి కూడా ఇచ్చేసుకోవచ్చు. పాయింటర్ని ఇనిషియలైజ్ చేసుకున్నప్పుడు మనం వేరియబుల్ ఏదైనా ఉందనుకోండి అప్పుడు అండ్ సింబల్ యూజ్ చేసి వేరియబుల్ యూజ్ చేస్తాం. అదే మనకి వేరియబుల్ ఏం లేదు, మనం ఏమి ఇనిషియలైజ్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి? యాక్సెస్ చేసుకోవాలనుకోలేనప్పుడు నల్ అని చెప్పేసి ఇచ్చేయచ్చు. స్టార్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని చెప్పేసి మనం ఇలా ఇచ్చేయచ్చు అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది.
హ్యాష్ ఇంక్లూడ్ stdio.h వాయిడ్ మెయిన్ ఈ రెండు మనకు తెలిసినవే. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ ఇంట్ అని చెప్పేసి వేర్ అనే ఒక వేరియబుల్లో 10 అనే వాల్యూని స్టోర్ చేసాం. నెక్స్ట్ మనం పాయింటర్ అనేది తీసుకున్నాం. పాయింటర్ ముందు మనం ఏం చేయాలి, ఇందాక చూసినట్టు డేటా టైప్ ఏమో ఇంటే స్టార్ ptr స్టార్ అనేది పాయింటర్ ముందు పెట్టుకోవాలని చూసాం కదండి. ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం వేర్లో ఎంతైతే అడ్రస్ ఉందో దాని యొక్క మెమరీ అడ్రస్ ఎంతైతే ఉందో అది ptrలో స్టోర్ చేయాలి అనుకుంటున్నాం. కాబట్టి అండ్ సింబల్ ఇచ్చి వేర్ అని ఇచ్చి సెమికోలన్ ఇచ్చాం. ఇప్పుడు ఏం చేస్తుంది, ptrలో మనకి ఏ వాల్యూ స్టోర్ అయి ఉంటుంది, వేర్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రింట్ %p పాయింటర్ కాబట్టి %p ఇచ్చాము. ptrలో ఎంతైతే ఉందో అది మనకి ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి ప్రోగ్రామ్ ఇచ్చాం. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ మనకి ఇది వేర్లో మనకి 10 అనే వాల్యూ ఉంది. ఇది వేర్లో స్టోర్ అయింది. బట్ దీని యొక్క అడ్రస్ ఎంత, ఇది వేర్కి సంబంధించిన అడ్రస్. ఈ అడ్రస్ అనేది ఎక్కడ స్టోర్ చేసాం మనం, ptrకి మామూలుగా అడ్రస్ అనేది ఉంటుందండి. ఇది ptr యొక్క అడ్రస్. బట్ మనకి ptrలో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది, వేర్ యొక్క అడ్రస్ ఏవైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని స్టోర్ చేస్తుంది ptr పాయింటర్. అర్థమైంది కదండి. నెక్స్ట్ యాక్సెసింగ్ వాల్యూస్ యూజింగ్ పాయింటర్ని యూజ్ చేసి మనం వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం అడ్రస్ అనేది పాయింటర్కి వేరియబుల్ యొక్క అడ్రస్ అనే దాన్ని యాక్సెస్ చేస్తాం అనుకోండి ఒకసారి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే వేరియబుల్కి సంబంధించిన వాల్యూ ఏదైతే ఉందో అది కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ స్టార్ ఆపరేటర్, ఆస్ట్రిక్ ఆపరేటర్. మళ్ళీ చెప్తాను చూడండి. వన్స్ an address of a variable access to a pointer అంటే పాయింటర్కి మనం ఆల్రెడీ వేరియబుల్ యొక్క అడ్రస్ అనే దాన్ని యాక్సెస్ చేసుకున్నాం అనుకోండి పాయింటర్లోకి, అప్పుడు వేరియబుల్కి సంబంధించిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఆస్ట్రిక్ ఆపరేటర్. ఓకేనా అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ వాయిడ్ మెయిన్ ఇంట్ స్టార్ p అని చెప్పేసి తీసుకున్నాం పాయింటర్. ఈసారి నెంబర్ అనే ఒకటి తీసుకున్నాం. మనకి డేటా టైప్ అనేది పాయింటర్ డేటా టైప్ అండ్ మనం తీసుకున్న వేరియబుల్ డేటా టైప్ రెండు కూడా సేమ్ అయితేనే మనకి అడ్రస్ అనేది స్టోర్ అవుతుందండి. clrscr ప్రింట్ ఎఫ్ ఏమి ఇచ్చాం, ఎంటర్ ఏ నెంబర్, ఒక నెంబర్ని ఎంటర్ చేయమని ఇచ్చాము. స్కాన్ఎఫ్ మనం ఏదైతే ఎంటర్ చేస్తామో నెంబరో దాన్ని స్కాన్ చేయాలి, రీడ్ చేయాలని చెప్పేసి ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, p ఈజ్ ఈక్వల్ టు అడ్రస్, దట్ మీన్స్ %నెంబర్ అని ఇచ్చాం. అంటే అండ్ సింబల్ అండ్ నెంబర్ అంటే pలో ఏ నెంబర్ స్టోర్ అవుతుంది, నెంబర్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ ఆల్రెడీ నెంబర్ ఇచ్చాం ఒక వాల్యూ చూపిస్తాను. ఇక్కడ మనం 10 అనే వాల్యూ తీసుకున్నాం అనుకోండి. ఈ 10 అని ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఇక్కడ స్కాన్ చేసింది. స్కాన్ చేసిన తర్వాత దానికి ఒక అడ్రస్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 100 అనేది దీని యొక్క అడ్రస్ అనుకుందాం. అడ్రస్ ఇది వాల్యూ, ఇది అడ్రస్. pలో ఏం స్టోర్ అవుతుంది, నెంబర్కి సంబంధించిన అడ్రస్ ఏదైతే ఉందో అది స్టోర్ అవుతుంది. అంటే 100 అనేది మనకి ఇక్కడ pలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాను చూడండి, మళ్ళీ ప్రింట్ఎఫ్ ఇస్తాం. వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్ నెంబర్ ఎంతైతే ఉందో అక్కడ అది ప్రింట్ అవ్వాలి అని. వేరియబుల్లో మనం ఎంత స్టోర్ చేసాము, 10 అనే నెంబర్ అనే దాన్ని నెంబర్లో స్టోర్ చేసాం కదండి. కాబట్టి వాల్యూ ఆఫ్ ఏ నెంబర్, వేరియబుల్ నెంబర్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాము, 10 ఇచ్చాం. నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నాం, దాని యొక్క అడ్రస్ ఎంత, 100 అనే కాదు, మనకి కంప్యూటర్ సిస్టమ్ అవుట్పుట్ ఇచ్చింది దాన్ని బట్టి మనం నార్మల్గా అయితే ఇక్కడ ప్రోగ్రామ్ రాస్తాం అంతే. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఏ పాయింటర్ వేరియబుల్ యొక్క అడ్రస్ ఎంత, పాయింటర్ వేరియబుల్ యొక్క వాల్యూ ఎంతండి, 100 అనేది మనకి నెంబర్ అడ్రస్ ఏదైతే ఉందో అదే కదా మనకు పాయింటర్ వేరియబుల్ వాల్యూ. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ద పాయింటర్ వేరియబుల్కి కూడా మనకు ఒక అడ్రస్ అనేది ఉంటుంది. అది ఇంట్లో తీసుకున్నాం కాబట్టి దానికి డిఫరెన్స్ అనేది 4 bytes ఉండొచ్చు. సో 104 అనేది అడ్రస్ ఆఫ్ ద పాయింటర్ వేరియబుల్ అని చెప్పేసి తీసుకున్నాం. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్ నెంబర్ త్రూ
పాయింటర్తో మనకి వేరే వాల్యూ ఆఫ్ ఎ నెంబర్ ఎంతండి 10. ఇలా మనం ప్రోగ్రామ్ అనేది రాస్తాం అనమాట. లాస్ట్లో మనం క్లోజ్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేసేస్తాం. ఇది మనకి పాయింటర్కి సంబంధించి డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ అండ్ యాక్సెసింగ్ వాల్యూస్ యూజింగ్ పాయింటర్ అనేది చూసాం కదండి. నెక్స్ట్ టాపిక్ అనేది నెక్స్ట్ సెషన్లో చూసేద్దాము. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.